హై టు ఆల్. వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌కి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఎవరైనా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అయితే మీరు మెసేజ్ అయితే చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని కంపల్సరీ ఫాలో అవ్వండి. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఉందో ఒకసారి చెక్ కూడా అయితే చేయండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్ళినట్టయితే మనకు ఈరోజు డేట్ వచ్చేసి మనకు 28 అనమాట జూను. మనకు నిన్న నైట్ 9:30కి నోటిఫికేషన్ అయితే వచ్చింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఎంటీఎస్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఎంటీఎస్ అండ్ హవల్దారు. ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఈ 2 పోస్టులకు వచ్చేసి మనకు ఓన్లీ 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మినిమం ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాలు అయితే ఉండాలి. అండ్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయితే సరిపోతుంది. ఇక ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరం అయితే ఉండదు. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఫిజికల్ టెస్ట్ ఏ ట్రేడ్స్కి ఉంటుంది, హైట్ ఎంత ఉండాలి, ప్రతిదీ ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి ఎవరైతే 10th క్వాలిఫికేషన్ నుండి 18 సంవత్సరాలు దాటినటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా వీడియోని ఎంటర్ చూడండి. మీకు ఏజ్ లిమిట్ ఉంటే కంపల్సరీ అప్లై చేసుకోండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాను ఈ రోజే. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒకటి రిక్వెస్ట్, వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేయండి బ్రదర్. లైక్ మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అనేది మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో మీకు ఫుల్ కోర్స్ అవైలబుల్గా అయితే ఉంది. ఎవరన్నా ఎస్ఎస్సి ఎంటీఎస్కి ప్రిపేర్ అవుతూ ఉంటే కానీ మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో మీరు కోర్స్ అనేది పర్చేజ్ చేసి మీరైతే కోర్స్ అయితే తీసుకోవచ్చు. డెమో వీడియోస్ కూడా చూసి మీరైతే తీసుకోండి. మన డిఫెన్స్ డైరింగ్ యాప్ అనేది లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ వెళ్ళినట్టయితే మనకి ఎస్ఎస్సి నుంచి వచ్చినటువంటి ఎంటీఎస్ అండ్ హవల్దార్ నోటిఫికేషన్ అనమాట. ఇది అఫీషియల్ నోటిఫికేషన్. ఇది మీకు కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ముందుకు వచ్చేసి ఇక్కడ మనకు ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అయితే చెప్తాను. మనకు జూన్ 27, 2024 మనకు నిన్నటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. అండ్ జూలై 31, 2024 తేదీ వరకు మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకు ఓవరాల్గా మనకు 33 డేస్ అయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి టైం అయితే ఇచ్చాడు. అండ్ మీరు పేమెంట్ చేసుకోవడానికి మనకు ఆగస్టు 1 తేదీ వరకు మీరు పేమెంట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చాడు. అండ్ మీరు అప్లై చేసేటప్పుడు ఏమన్నా బై మిస్టేక్ ఏమన్నా మీరు చేసుకుంటే అప్లికేషన్లో ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఎడిట్ ఆప్షన్ వచ్చేసి ఆగస్టు 16వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఇచ్చాడు. అంటే 2 డేస్ మాత్రమే. అయితే ఇక్కడ మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ మీరు కొద్దిగా కేర్ఫుల్గా చూసుకొని అప్లై చేసుకోండి. ఎడిట్ ఆప్షన్లో మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేస్తేనే మీకు ఎడిట్ అవుతుంది. అండ్ ఇంకోటి దీనిలో మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ నేమ్ అండ్ మీ మదర్ నేమ్ ఇవైతే చేంజ్ అయితే అవ్వవు అనమాట ఎడిట్ ఆప్షన్లో. కాబట్టి మీరు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అండ్ అప్లై చేసుకునేటప్పుడు ఒకటి 2 సార్లు చూసుకోండి. నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తాను, కొద్దిగా వెయిట్ చేయండి అంతే. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు ఎగ్జామ్ షెడ్యూల్ అనేది మనకి ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ అక్టోబర్, నవంబర్ 2024 అని ఇచ్చారన్నమాట. అక్టోబర్ ఎండింగ్ కానీ లేకుంటే నవంబర్ ఫస్ట్లో కానీ మనకు ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ మీకు ఏమైనా అప్లికేషన్ చేసేటప్పుడు మీకు ఏమైనా మీకు టెక్నికల్ ఇష్యూ వస్తే కన్నా ఇక్కడ ఇచ్చినటువంటి టోల్ ఫ్రీ నెంబర్కి మీరైతే కాల్ చేసి మీరైతే మీ డౌట్ని క్లారిఫై అయితే చేసుకోవచ్చు. వాళ్ళు రెక్టిఫై అయితే చేస్తారన్నమాట. ఇక నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే మనకు ఇవన్నీ కూడా టెంటేటివ్ మాత్రమే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. టెంటేటివ్ వేకెన్సీ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని. ఇక్కడ మనకు ఎంటీఎస్ పోస్టులు వచ్చేసి 4887 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు ఎంటీఎస్ అనమాట. అండ్ హవల్దార్, సిబిఐసి అండ్ సిబిఎన్ పోస్టులకు వచ్చేసి 3439 పోస్టులు అనమాట. అండ్ ఓవరాల్గా ఈ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు అంటే 8327 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా టెంటేటివ్ పోస్టులు మాత్రమే. ఈ పోస్టులను మనకు పెరగవచ్చు లేదంటే తగ్గొచ్చు. మ్యాక్సిమం తగ్గడానికి అయితే అవకాశం అయితే లేదు, పెరగడానికి అవకాశం అయితే ఉందన్నమాట. అండ్ ఇంకోటి మీకు హవల్దార్, సిబిఎస్ఈ అనే హవల్దార్లో మీకు అంటే కేటగిరీ వైజ్గా ఎక్కడెక్కడ ఏమి పోస్టులు ఉన్నాయని మీరు చూసుకోవాలంటే ఇదే నోటిఫికేషన్ మనకు అనెక్సర్ 16 అనే దానిలో మీకైతే డీటెయిల్డ్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే హైదరాబాద్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, విశాఖపట్నానికి ఎన్ని పోస్టులు ఉన్నాయి, బెంగళూరుకి ఎన్ని పోస్టులు ఉన్నాయని మీకు క్లియర్ కట్గా అక్కడ మెన్షన్ చేశారు. ఒకసారి చూస్తా అంటే కూడా చూసుకోండి. ఇక ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కానీ ఇక్కడ మనకు ఆగస్టు 1, 2024కి మీ ఏజ్ అనేది కౌంట్ అయితే చేస్తారు. ఇక్కడ మీరు కింద చూసుకున్నట్టే ఇక్కడ ఎవరైతే ఎంటీఎస్ పోస్టులకు అప్లై చేసుకుంటారో వాళ్ళు వచ్చేసి 18 నుండి 25 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ అండ్ ఈడబ్ల్యూఎస్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 18 నుండి 30 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు ఎంటీఎస్కి. ఇక ఓబీసీ వాళ్ళు వచ్చేసి 18 నుండి 28 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు అనమాట ఎంటీఎస్ పోస్టులకు. ఇక నెక్స్ట్ వచ్చేసి హవల్దార్ పోస్టులకు వచ్చేసి 18 నుండి 27 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ అండ్ ఈడబ్ల్యూఎస్లు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 32 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఓబీసీ వాళ్ళు వచ్చేసి 18 నుండి 30 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు హవల్దార్ పోస్టులకు. కాబట్టి మీరు మీ ఏజ్ లిమిట్ ఉంటే కానీ అప్లై చేసుకోండి. అంతా బాగానే ఉంది. కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కానీ ఇక్కడ వాళ్ళు నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఆగస్టు 1, 2024 కల్లా మీ 10th క్లాస్ కంప్లీట్ అయితే అయ్యి ఉండాలి. మెట్రికులేషన్ అయితే ఎవరైతే పాస్ అయి ఉంటారో సింపుల్గా పాస్ అయినటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు.
మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను. సింపుల్‌గా మీరు 10థ్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు మినిమమ్ ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాలు ఉండాలి. అండ్ మీకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ గాని, లేకుంటే ఇంకా హైయర్ క్వాలిఫికేషన్ గాని ఏది కూడా అడగలేదు. ఓన్లీ ఆగస్ట్ 1, 2024కి మీ 10థ్ క్లాస్ కంప్లీట్ అయితే అయ్యుండాలి. అటువంటి వాళ్ళైతే ఈ నోటిఫికేషన్‌కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్ ఉంటే కంపల్సరీ అప్లై చేసుకోండి. ఇటువంటి నోటిఫికేషన్‌లు మళ్ళీ కూడా రావు. ఒకవేళ వచ్చినా కూడా మీకు ఏజ్ లిమిట్ ఉంటుందో లేదో తెలీదు. మీరు అప్లై చేసుకున్న తర్వాత దీనికి తగ్గట్టు హార్డ్ వర్క్ అయితే చేసుకోండి. ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు రూ. 100 మాత్రమే పేమెంట్ అయితే పెట్టడం జరిగింది. ఇది కూడా యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీలో ఉన్నటువంటి మీరు వాళ్ళు మాత్రమే. ఇక ఎవరైతే ఉమెన్స్ కానీ, లేకుంటే ఎవరైతే ఎస్సీ కేటగిరీ వాళ్ళు కానీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళు కానీ, అండ్ ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అండ్ ఎక్సర్సన్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక రిమైనింగ్ కేటగిరీ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ యూఆర్ కేటగిరీ వాళ్ళు బాయ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ లాస్ట్‌లో వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ముందుగా వచ్చేసి ఎంటీఎస్ అండ్ హవాల్దార్‌కి రెండిటికి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అండ్ మనం అప్లై చేసేటప్పుడు ఇక్కడ ఎంటీఎస్ అండ్ హవాల్దార్ మనం సెపరేట్‌గా పెట్టాల్సిన అవసరం అయితే ఉండదనమాట. ఎగ్జామ్ వచ్చేసి మనకు తెలుగులో కూడా ఉంటుందనమాట. మీరు అప్లై చేసేటప్పుడు అక్కడ ఎగ్జామ్ లాంగ్వేజ్ అనేది మీరు తెలుగులో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే తెలుగులో పెట్టుకుంటారో వాళ్ళు తెలుగు అండ్ ఇంగ్లీష్‌లో అయితే వస్తుంది. ఒకవేళ మీరు తెలుగు పెట్టుకోలేదంటే ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే మీరు ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఒకసారి చూసుకోండి. ఎగ్జామ్ తెలుగులో అయితే ఉంటుంది. ఇక్కడ ఈ ఎగ్జామ్ సిలబస్ అండ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు సెషన్ 1 అండ్ సెషన్ 2 అయితే ఉంటుంది. ఇక్కడ సెషన్ 1 వచ్చేసి న్యూమరికల్ మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి 20 క్వశ్చన్లు వస్తాయి 30 మార్కులకు. అంటే క్వశ్చన్‌కి 3 మార్కులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ రీజనింగ్ ఎబిలిటీ నుంచి మనకు 20 క్వశ్చన్లు వస్తాయి 60 మార్కులకు మాట. అయితే ఈ సెషన్ 1కి వచ్చేసి మనకు ఓవరాల్‌గా మనకు 45 నిమిషాలు టైం అయితే ఇస్తారు. ఈ 45 నిమిషాలు టైం అయిపోయిన తర్వాత మనకు సెషన్ 2కి ఆటోమేటిక్‌గా మనకు సిస్టమ్‌లో ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుంది. ఇక సెషన్ 2లో వచ్చేసి మనకు జనరల్ అవేర్‌నెస్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి 75 మార్కులకు. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు 25 క్వశ్చన్లు వస్తాయి 75 మార్కులకు. అండ్ ఈ సెషన్ 2 కూడా మనకు 45 నిమిషాలు అయితే టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ప్రతి ఇక్కడ మనకు నెగెటివ్ మార్కింగ్ ఉందా అంటే నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంది. ఇక్కడ మనకు సెషన్ 1 ఉంది కదా, దీనికి ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ అయితే లేదు. ఇక్కడ సెషన్ 2 ఉంది కదా, సెషన్ 2కి వచ్చేసి 1 మార్క్ తప్పైతే 1 మార్క్ కట్ అవుతుంది. ఒక క్వశ్చన్ తప్పైతే. కాబట్టి మీరు చూసుకొని అయితే మీరైతే అటెంప్ట్ అయితే చేసుకోండి. అండ్ ఇంకోటి మెరిట్ వచ్చేసి మనకు సెషన్ 1లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు అంటే అన్నీ కూడా అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ సెషన్ 1 అనేది కంపల్సరీ మీరు క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుంది. అది ఓన్లీ క్వాలిఫై మాత్రమే. అండ్ సెషన్ 2 ఏదైతే మనకు ఇది క్వాలిఫై అవ్వాలి. ప్లస్ వాటితో పాటు మనకు మెరిట్ లిస్టు మీకు జాబ్ ఇవ్వాలన్నా ఇవ్వకూడదు అనేది మనకు సెషన్ 2 ఏదైతే ఉందో దీనిలో వచ్చినటువంటి మార్కులని ఆధారంగానే మనకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ మీకు ఒక ముక్కలో అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఇది సెషన్ 1 అనేది ఓన్లీ క్వాలిఫై మాత్రమే. దీనికి నెగెటివ్ మార్కింగ్ అయితే లేదు. అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసుకోండి. బట్ ఇక్కడ సెషన్ 2 వచ్చేసి దీనికి నెగెటివ్ మార్కింగ్ ఉంది. అండ్ మీకు జాబ్ రావాలన్నా రాకూడదు అనేది కూడా మీకు సెషన్ 2లో వచ్చినటువంటి మార్కులని బట్టే మిమ్మల్ని అయితే మెరిట్ అయితే తీయడం అయితే జరుగుతుందన్నమాట. ఏదైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎగ్జామ్ వచ్చేసి మనకు తెలుగులోనే ఉంటుంది కాబట్టి మీరు సింపుల్‌గా మీరు బాగా ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఇంకోటి మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్‌లో వచ్చేసి ఎంటీఎస్ అండ్ హవాల్దార్‌కి సిలబస్ అనుగుణంగా మన కోర్స్ అయితే పెట్టడం జరిగింది తక్కువ ప్రైస్‌కే. ఎవరైనా ఎంటీఎస్ అండ్ హవాల్దార్‌కి ప్రిపేర్ అవ్వాలంటే మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్‌లో మీరైతే కోర్స్ అయితే తీసుకోవచ్చు. యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. అక్కడ డెమో వీడియోస్ కూడా చూడండి. మీకు కంటెంట్ నచ్చితే మీరైతే కోర్స్ అయితే తీసుకోవచ్చు. మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చెక్అవుట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ పడతాయంటే ఎగ్జామ్ సెంటర్స్ అన్నీ కూడా మన తెలుగు స్టేట్‌లో పడతాయన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎవరైతే ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ వాళ్ళు స్టేట్ వాళ్ళు మన సదరన్ రీజన్ కిందకి అయితే రావడం జరుగుతుంది. ఏపీ వాళ్ళు వచ్చేసి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరము, విజయవాడ, విశాఖపట్నము ఈ సెంటర్స్‌లో అంటే ఈ డిస్ట్రిక్ట్‌లో అయితే మీరైతే ఎగ్జామ్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఒకవేళ తెలంగాణ వాళ్ళైతే హైదరాబాదు, కరీంనగర్, వరంగల్ ఈ 3 సెంటర్స్‌లో మీరు ఎగ్జామ్ సెంటర్ అయితే పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ అనేది మనకు ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫిజికల్ టెస్ట్ వచ్చేసి ఓన్లీ హవాల్దార్ పోస్టులకు మాత్రమే ఉంటుందన్నమాట. ఈ హవాల్దార్ పోస్టులకు వచ్చేసి ఎవరైతే ఎక్కువ మార్కులు వచ్చి ఉంటాయో అండ్ ఎవరినైతే షార్ట్‌లిస్ట్ చేయాలో వాళ్ళు షార్ట్‌లిస్ట్ చేసి ఇక్కడ మనకు ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫిజికల్ టెస్ట్‌కి వచ్చేసి మనకు వాకింగ్ అయితే ఉంటుందన్నమాట. 1600 మీటర్స్ వాకింగ్‌ని 15 నిమిషాల మేల్ వాళ్ళు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫీమేల్ వాళ్ళు వచ్చేసి 1 కిలోమీటర్‌ని 20 నిమిషాలు కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. అది కూడా వాకింగ్ మాత్రమే. ఇక నెక్స్ట్ హైట్ విషయానికి వస్తే హైట్ వచ్చేసి మేల్ వాళ్ళు 157.5 సెంటీమీటర్లు అయితే హైట్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ చెస్ట్ వచ్చేసి 81 సెంటీమీటర్లు ఉండాలి. బ్రీతింగ్ తీసుకుంటే 86 సెంటీమీటర్లు ఉండాలి. అదే ఫీమేల్ వాళ్ళకి వచ్చేసి హైట్ అనేది 152 సెంటీమీటర్లు అయితే హైట్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. అండ్ వెయిట్ వచ్చేసి మనకు 48 కేజీలు అయితే ఉండాలి. అంటే ఇది ఫీమేల్ వాళ్ళు. అండ్ వీళ్ళకి చెస్ట్ అనేది నాట్ అప్లికేబుల్ అనమాట. ఇది వచ్చేసి ఫిజికల్ టెస్ట్. ఇది అంటే హవాల్దార్ పోస్టులకు మాత్రమే. ఇక ఎవరైతే
ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటారు. తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి ఏందంటే, మీరు అప్లై చేస్తున్నప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ ఇచ్చారో, మీ క్యాస్ట్ సర్టిఫికేటు, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను ప్రతీదీ మీకు చెక్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత మీకు మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేసి, ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తీయడం అయితే జరుగుతుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో మీ పేరు గాని ఉంటే గన మీకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనకు ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ అండ్ హవాల్దార్ నుంచి వచ్చినటువంటి 8,327 పోస్టుల నోటిఫికేషన్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగిందన్నమాట. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. లేదు నాకు పర్సనల్ మీరు మెసేజ్ చేస్తామంటే కూడా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు మెసేజ్ అయితే చేయొచ్చు. మీకు అక్కడ కూడా రిప్లై అయితే ఇస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని అయితే ఫాలో అయితే అవ్వండి బ్రదర్. ఇంత పడితే కూడా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.